అందరికీ నమస్కారం. మీరు శనిదేవుని ఆలయంలో ఎప్పుడైనా కాళీదేవి విగ్రహాన్ని ఉండడం గమనించారా? చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎందుకు కాళీదేవి విగ్రహం ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హిందూ మతంలో శనిదేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరైనా సరే జాతకంలో శని దోషాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళని శనీశ్వరానికి వెళ్ళి పూజలు చేయండి అని చెప్తుంటారు. వాళ్ళ చేత పూజలు చేపిస్తూ ఉంటారు కూడా. మనం ఎప్పుడైనా సరే శనిదేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుని విగ్రహం పక్కనే కాళీదేవికి కూడా ఒక విగ్రహం ఉంటుంది. ఈ విషయాల్ని మీరు శనీశ్వర ఆలయానికి వెళ్ళినట్లయితే చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు వెళ్ళినప్పుడు చూడండి. మరి శనిదేవుడి పూజా నియమాలను కాళీమాతతో కలిపి ఆచరించడం అనేది కూడా గమనిస్తే దాని వెనక బలమైన ఆసక్తికరమైన కారణాలే కనిపిస్తాయి. మరి దాని వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా శనిదేవుడికి కాళీమాతకి మధ్య ఉన్న తేడా ఏంటనే విషయాన్ని మనం చూద్దాం. పురాణాల ప్రకారంగా చూస్తే శనీశ్వరుడు అత్యంత శక్తిమంతుడు, కర్మ ఫలాన్ని మనకిచ్చేవాడు, న్యాయాన్ని నిర్ణయించేవాడు, న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాడు శనీశ్వరుడు. అయితే ఆయన సూర్యుడికి పుత్రుడు. అంతేకాకుండా యమధర్మరాజుకి సోదరుడు శనీశ్వరుడు. మనుషులు చేసే మంచి పనులు, చెడు పనులు, ఆ కర్మలను బట్టి వాళ్ళకి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ శనీశ్వరుడు అందిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం కనుక ఉంటే అన్ని శుభాలు జరుగుతాయని, ఆయన వక్ర దృష్టి కనుక పడింది అంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు తప్పవు అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. అందుకే శని ఆరాధనలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా సరే అది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని నమ్ముతారు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఇక ఈ ప్రతికూల ప్రభావాలను నివారించి భక్తులను కాపాడడానికే శనిదేవునితో పాటుగా దక్షిణ కాళికాదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఇక కాళికాదేవి గురించి చూస్తే ఆమె ఆదిపరాశక్తి ఉగ్రరూపమైనప్పటికీ తన భక్తుల పాలిట మాత్రం ఆమె కరుణామయి. ఆమె శక్తి స్వరూపిణి కూడా. దుష్ట శిక్షకి, శిష్ట రక్షకి. కాలానికి అధిదేవత అయిన కాళీదేవి అన్ని రకాల ప్రతికూల శక్తులను కూడా నాశనం చేసి భక్తులను అన్ని ఆపదల నుంచి, భయాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా దక్షిణ కాళీ రూపం అనేది అత్యంత సౌమ్యమైనది. భక్తుల కోరికలను తీర్చే తల్లిగా, ఆపదలను ఆదుకునే ఆపద్ బాంధవిగా ఆమెను కొలుస్తున్నారు. ఇక ఆధ్యాత్మికంగా ఎటువంటి సంబంధం కలిగి ఉంది దక్షిణ కాళీమాతకు శనీశ్వరునికి మధ్య, ఎందుకు ఈ అంశం గురించి మనం చర్చించుకుంటున్నాం, ఆధ్యాత్మికత ఏంటి అని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శనిదేవుడికి కాళికాదేవికి మధ్య చాలా లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉందనేది శాస్త్రాలు చెప్తున్నాయి. శని కర్మ, న్యాయానికి ప్రతీకలుగా ఉన్నారు. అయితే కాళికాదేవి మాత్రం కాలానికి, చెడును నాశనం చేయడానికి, పునర్జన్మకు అధిదేవతగా ఉంది. ఈ ఇద్దరు శక్తివంతమైన దేవుళ్ళ కలయిక కాబట్టి ఈ ఇద్దరి కలయిక అనేది జీవితంలో దుష్ట శక్తులు, ప్రతికూల ప్రభావాలు సమర్థవంతంగా తొలగించి శుభ ఫలితాలని, విజయాన్ని ప్రసాదిస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతుంటారు. శనిదేవుని అశుభ ప్రభావాలైన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ లాంటి కష్టకాలాలలో దక్షిణ కాళీమాత పూజ చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఆ కష్టాల నుంచి, బాధల నుంచి గట్టెక్కిస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం హిందువుల్లో ఉంటుంది. ఈ పూజ జరిపించడానికి కూడా అదే కారణంగా ఉంది. ఇక శనిదేవుడికి క్రూరగ్రహం లేదా పాపగ్రహం అనే పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది. శనీశ్వరుని మీద ఉన్న ఒక అపోహలన్నీ తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కొంతమంది క్రూరగ్రహంగాను, పాపగ్రహంగాను సంబోధిస్తూనే ఉన్నారు. అయితే ఎందుకు ఇలా అంటున్నారు అంటే, ఆయన దృష్టి పడితే జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, అంతులేని కష్టాలు తప్పవు అని ఎక్కువగా ప్రజలు భయపడుతుంటారు. కానీ కాళికాదేవి సర్వ భయాలు, బాధలు తొలగించే తల్లి కాబట్టి శనిదేవుని దుష్ప్రభావాలను, ఆయన కోపాన్ని నివారించడానికి కాళీమాతనే ఆరాధిస్తారు. అంతేకాదు శని ప్రభావంతో ముడిపడి ఉన్న అంధకారం కానీ, కష్టాలు కానీ, నిరాశ లేకపోతే ప్రతికూలతలు, ఈ అన్ని సమయాల నుంచి దక్షిణ కాళీదేవి తన భక్తులకు ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ధైర్యాన్ని కూడా, ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ అమ్మవారు అందిస్తారు. శాస్త్రాల ప్రకారంగా చూస్తే కర్మ విమోచన జరగాలి అంటే శని, కాళి ఈ ఇద్దరు దేవతలు
ముఖ్యమైన దేవతలుగా ఉన్నారు. మనిషి తన పూర్వజన్మ ఈ జన్మ కర్మల నుంచి విముక్తి పొందడానికి ఈ ఇద్దరి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. శని ప్రభావంతో బాధపడేవారు కాళికాదేవిని ఆరాధించడం ద్వారా శనిదేవుణ్ణి ఆగ్రహాన్ని శాంతింపజేసుకోవచ్చు అని, దాని ద్వారా కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. అయితే ఇన్ని విషయాలు తెలిసిన మనం ఈ పూజ ఎప్పుడు చేయాలి అనే ఆలోచన మీ మనసులో టక్కున మెదిలే ఉంటుంది. ఆ విషయాన్నే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా శని ఆలయంలో దక్షిణ కాళీదేవిని పూజించడం వెనక ప్రధాన ఉద్దేశం జీవితంలో అన్ని రకాల దుఃఖాలు, భయాలు, అరిష్టాలు, దరిద్రాలు తొలగిపోయి విజయం, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు పొందడమే ముఖ్య ఉద్దేశం. ఇక ముఖ్యంగా శనివారాల్లో శని ఆలయంలో కాళీదేవిని దర్శించి ప్రత్యేక పూజలు చేయటం వల్ల జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అనేది ప్రగాఢ నమ్మకం. కాబట్టి శని ఆలయాల్లో కాళికాదేవి ఆరాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనక లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయి. ఈ విషయం గురించి మీకు తెలుసా? లేదా ఇప్పుడు తెలుసుకునే ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజేయాలనుకుంటే షేర్ బటన్ క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.